బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ధ్యాన కుండలిని చికిత్స అంటే ఏంటండి? ఎలా చేస్తారు? దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు? కుండలిని శక్తి అని చెప్పి మనం వినే ఉంటాం తల్లి. ధ్యానం వేరు, కుండలిని శక్తి వేరు. కుండలి శక్తి అంటే షట్చక్రాలని కూడా వాటి పనితీరుపై పనిచేసేటువంటి వైద్యాన్ని కుండలిని శక్తి అని అంటారు. మనకి మన పూర్వీకులు నాటి తరంలోనే మనకు అలవాటు చేశారు. ఏమని? ధ్యానం. ఏ మందులు అవసరం లేదు, మనిషి ధ్యానించి కూర్చోగలిగి శ్వాస మీద ధ్యాసగాను ఉంచగలిగితే ఎలాంటి విధానంలో ఉన్నటువంటి రుగ్మతలైనా సరే సమస్యపోతాయని చెబుతారు. అందుకని అప్పటి కాలంలో ఉన్నటువంటి ఋషీశ్వరులు మునీశ్వరులు సంవత్సరాలు తపశ్శక్తి చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళం ఒక అర్ధగంట కూర్చోవడానికి ఇబ్బంది పడిపోతుంటాం. అందుకని దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తల్లి, మనిషిని ప్రశాంతమైనటువంటి జీవితంలోనికి పంపించడం. రెండవది, మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి మానసిక రుగ్మతల్లో అత్యధికమైనటువంటి గుండె సమస్యలు, మెదడుకి సమస్యలు, అలాగా కీళ్ళవాతానికి సంబంధించి అంటే ఈ జాయింట్లకి సంబంధించినటువంటి ఇబ్బందులు మనిషిని ఎప్పుడు వెంటాడిస్తుంటాయి. అందుకని చేసేటువంటి ఆసనాలు శరీరంలో పైన ఉన్నటువంటి రుగ్మతలకు, మనిషి యొక్క ఆలోచనకు సంబంధించినంత వరకు మెదడుకు సంబంధించిన రుగ్మతలు, ఈ గుండెకు సంబంధించిన రుగ్మతలు, మనం తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల మనల్ని ఆవేశపూరితంగా చేయకుండా ఉండడం కోసం ధ్యానం ఉపయోగపడుతుంది. అందుకని తపశ్శక్తి చేసి వారు మనకు అంతటి అద్భుతమైనటువంటి అతీతమైన శక్తి మనకిస్తే ధ్యానం అనేటువంటి మహా ఆయుధాన్ని ఇప్పుడు మనం సంపాదించుకున్నాం. అది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వరం. ఈ ధ్యానం చేస్తే వచ్చేస్తుందా అని అంటే, ఈ ధ్యానానికి రిలేటెడ్గా ఉన్నటువంటి మనిషిని నడిపిస్తున్నటువంటి షట్చక్రాలు ఏదైతే ఈ చక్రాలు మూలాధారం నుంచి సహస్రం వరకు ఉన్నటువంటి చక్రాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాక్టివేట్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి రోగాల నుండి మనం ఖచ్చితంగా బయటపడిపోతాం. అందుకని ప్రతిదానికి ఏదో ఒక జబ్బును మనం పెట్టుకుని ఆ మందులు ఆ కాసేపు వాడుకుని ఆ జబ్బును కాసేపు అట్లా హోల్డ్ చేస్తున్నాం. మళ్ళా కొద్ది రోజులకి మళ్ళీ రిపీట్ అవుతుంటుంది, మళ్ళీ మందులు వేసుకుంటుంటాం, మళ్ళీ ఆగిపోతుంటుంది, మళ్ళీ మందులు. అంతే తప్ప ఆ జబ్బును తీసి బయటపడేలేం. అందుకని రాకముందునే ఈ థెరపీ కానీ తీసుకున్నట్టయితే ఎలాంటి మానసిక రోగాలు కానీ, శారీరానికి సంబంధించినటువంటి రోగాలు కానీ, ఇతరితరాల ఏ రోగాలు కూడా మందులు లేకుండానే కుండలిని శక్తి ద్వారా మనిషి అద్భుతంగా యాక్టివేట్ అవ్వచ్చు. అందుకని తల్లి, ఎలాంటి మందులు కూడా శరీరం లోపలికి వెళ్లకుండా ఒక కుండలిని శక్తి ద్వారా, ధ్యానం ద్వారా మనిషి ఉన్నత శిఖరాలకు ఖచ్చితంగా ఎదుగుతాడు. అదే తల్లి దీంట్లో ఉన్నటువంటి మర్మం. For more videos like this, subscribe Big TV channel.